నందమూరి హరికృష్ణ తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు. అనేక రంగాల్లో తన ముద్ర వేసిన వ్యక్తి హరికృష్ణ. నటుడు, రాజకీయ నాయకుడు, సేవాభావం కలిగిన మనిషి. ఇలా అనేక గుణాలు ఆయనలో ఉన్నాయి. హరికృష్ణ 1956 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్లోని నిమ్మకూరులో జన్మించారు. చిన్నప్పటి నుంచే నిశ్శబ్ద జీవితం గడిపిన హరికృష్ణ చదువుతో పాటు సామాజిక విషయాలపై అవగాహన పెంచుకున్నారు. హరికృష్ణ తొలిసారి చిన్న వయసులోనే సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ సినిమాల్లో బాలనటుడిగా కనిపించారు. తర్వాత పెద్దయ్యాక హీరోగా కూడా పలు సినిమాల్లో నటించారు. సీతయ్య వంటి చిత్రాలు ఆయన నటనకు గుర్తింపు తెచ్చాయి. ఆయనకు విభిన్నమైన డైలాగ్ డెలివరీ, శక్తివంతమైన స్క్రీన్ ప్రజెన్స్ ఉండేది. తండ్రి అడుగుజాడల్లో హరికృష్ణ కూడా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. 1980ల చివర్లో, 1990లలో తెలుగుదేశం పార్టీలో ముఖ్య పాత్ర పోషించారు. ముఖ్యంగా 1996లో రాష్ట్ర రవాణా మంత్రిగా పనిచేసినప్పుడు ఆర్టీసీ బస్సులకు హరికృష్ణ బస్సులు అనే పేరు రావడం ఆయన సేవలను గుర్తు చేస్తుంది. శాసనసభలో, ప్రజాసేవలో నిరాడంబరంగా వ్యవహరించిన నేతగా పేరొందారు. హరికృష్ణ అనే సేవా కార్యక్రమాలు చేశారు. సాధారణ ప్రజల సమస్యలు విని పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ ముందుండేవారు. దురదృష్టవశాత్తు 2018 ఆగస్టు 29న హరికృష్ణ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ వార్త తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. అనేక రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. హరికృష్ణ వారసత్వాన్ని ఆయన కుమారులు కొనసాగిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరామ్ ఇద్దరూ తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నారు. పెద్ద కుమారుడు జానకిరామ్ కూడా రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారు. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు హరికృష్ణ వెనుక వైపు నుంచే పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ చైతన్య రథంను 75,000 కిలోమీటర్లకు పైగా నడిపిన ఘనత హరికృష్ణకు మాత్రమే చెందింది. కానీ ఆయనకు ముఖ్యమైన రాజకీయ గుర్తింపు 1984 తర్వాత వచ్చింది. తన తండ్రి పాలనలో ఆయన కీలక నిర్ణయాల్లో ప్రభావం చూపిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. 1994లో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1995లో చోటు చేసుకున్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు మధ్య అధికార పోరు హరికృష్ణ రాజకీయ జీవితాన్ని మార్చేసింది. చంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ను అధిష్టానం నుంచి తొలగించడం ఆ కాలంలో పెద్ద సంచలనం. ఈ సమయంలో హరికృష్ణ తండ్రి పక్షాన నిలబడ్డారు. పార్టీ అంతర్గత రాజకీయాల్లో హరికృష్ణ చేసిన వ్యాఖ్యలు, చర్యలు ఆయనకు పెద్ద గుర్తింపు తెచ్చాయి. కానీ ఆ సమయంలోనే ఆయనకు పెద్ద సవాళ్లు కూడా ఎదురయ్యాయి. 1996లో ఎన్టీఆర్ మరణం తర్వాత హరికృష్ణను రవాణా మంత్రిగా నియమించారు. ఆయన ఆర్టీసీ శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా కొత్త బస్సుల కొనుగోలు, సేవ విస్తరణ, డిపోల సక్రమ నిర్వహణలో మార్పులు చేశారు. ఈ కారణంగా చాలామంది ఆయనను క్రమశిక్షణ గల మంత్రి అని ప్రశంసించారు. రవాణా మంత్రిగా సంచలన మార్పులు తెచ్చారు. వ్యవసాయం కోసం ట్రాక్టర్లపై రోడ్డు ట్యాక్స్ రద్దు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళా కండక్టర్లను నియమించిన ఘనత హరికృష్ణదే. ఇది ఆ కాలంలో విప్లవాత్మక నిర్ణయంగా నిలిచింది. తరువాత హరికృష్ణ టీడీపీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టడం, ఆ తర్వాత మళ్లీ టీడీపీలో చేరడం తెలిసిందే. 2008లో హరికృష్ణను తెలుగుదేశం పార్టీ రాజ్యసభకు పంపింది. రాష్ట్ర విభజనకు నిరసనగా ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. హరికృష్ణ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలిచే స్వభావం కలవారు. ఆయన నేరుగా, నిజాయితీగా మాట్లాడే వ్యక్తి. పార్టీలోని తప్పులను సైతం బహిరంగంగా చెప్పేవారు. ఈ ధైర్య స్వభావం వల్ల కొన్నిసార్లు ఆయనకు ఇబ్బందులు కలిగినా ప్రజల్లో మంచి పేరు వచ్చింది. హరికృష్ణ రాజకీయంగా చివరి దశలో ఎక్కువగా యాక్టివ్గా లేకపోయినా తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై తన అభిప్రాయాలను బహిరంగంగా చెప్పేవారు. తెలంగాణ ఏర్పాటుపై కూడా ఆయన స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్టీ లైన్కు వ్యతిరేకంగా కూడా నిజం అనిపించిన మాటలను మాట్లాడటంలో ఆయన వెనుకాడలేదు. నందమూరి హరికృష్ణ రాజకీయ జీవితం ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం. నేరుగా మాట్లాడే స్వభావం, క్రమశిక్షణ గల రాజకీయవేత్తగా ఆయన గుర్తింపు పొందారు.